అయితే ఇంకోటి డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. ఉదాహరణ కరప్షన్లో కూడా వన్ మ్యాన్ ఉన్నప్పుడు నో క్వశ్చన్స్ ఆస్క్డ్. కాంగ్రెస్ అయినా ఒకవేళ నేనే కాంగ్రెస్ ఉన్నా అనుకోండి, నేను కరప్షన్ తెస్తే ఇంకో కాంగ్రెస్ అయినా అడుగుతాడు నువ్వు ఎట్లా చేస్తావు అంట అని. ఒకరినొకరు ఆపుతారు, వేరే వాళ్ళు అవసరం లేదు. అయితే ఈవెన్ బీజేపీలా ఒకవేళ అట్లుంటే, ఎందుకంటే దేశ లెవెల్ ఆఫ్ వన్ మ్యాన్ పార్టీ ఉంటే దోనో హాత్ సే కాతే పూछने वाला कोई नहीं रहता. అయితే ఇక్కడ ఉంటారు కాంగ్రెస్లో బయట మేము కూడా ప్రశ్నిస్తాం, టీఆర్ఎస్ కూడా ప్రశ్నిస్తాం. కాంగ్రెస్లో వాళ్ళని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అట్లా బీజేపీలు కూడా ఎవరైనా మరి అరాచకాలు చేస్తే బీజేపీ వాళ్ళే ప్రశ్నిస్తారు. ఇక్కడ ఆపేటోళ్ళు ఎవరు ఉండరు. అందుకే అదే కాక అన్నిట్లో చూడండి, ఇప్పుడు ఓట్లకు లేకుంటే విస్కీ బాటిల్ స్టాటిస్టిక్స్ చూడండి. ఎలక్షన్ ముందు అప్పుడు ఎంత ఖర్చు అవుతుండే, ఇప్పుడు ఎన్ని విస్కీ బాటిల్ సేల్ అవుతున్నాయి. భాష చూడు, ఒక భాష స్టాండర్డ్ అయితే ఇప్పుడు చాలా పెరిగింది. ఇప్పుడు బూతులు ఎవరు మాట్లాడతలేరు, లేకుంటే అది మొత్తం దిగజారిపోయిన పాలిటిక్స్ ఉంటుండే. అయితే ఆ పొలిటికల్ లెవెల్ లాంగ్వేజ్ అయినా, లేకుంటే విస్కీ బాటిల్ అయినా, లేకుంటే అరాచకాలైనా, పోలీస్ను గుండాల తిరిగా వాడుకున్నాడు, ఇవన్నీ కూడా రీజనల్ పార్టీస్, ఫ్యామిలీ రన్ పార్టీస్, ఇండివిజువల్ రన్ పార్టీ. అయితే ఈ చెడు కల్చర్ పోతుంది. అండ్ ప్రజలు కూడా అదే చూస్తుండ్రు. ఒక మంచి స్టాండర్డ్ లెవెల్ తీసుకురావాలి రాజకీయాలలో, అదే చూస్తున్నారు. అండ్ ఇప్పుడు అది అవుతున్నది. మేము లేకున్నా కూడా. ఒకవేళ మీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈక్వేషన్ డిఫరెంట్గా ఉంటుందా రాష్ట్రంలో? ఒకవేళ ఎంపీ 100% కాంగ్రెస్ అరైవల్, 100% కాంగ్రెస్ అరైవల్ అండ్ వీఆర్ రైవల్స్ టు కాంగ్రెస్. అంతేనా? అంతే. బీఆర్ఎస్ ఉండదు. బీఆర్ఎస్ ఉండదు, థర్డ్ ప్లేస్ ఉంటుంది. ఉంటే డిస్టెన్స్ థర్డ్లు ఉంటుంది. అండ్ ఎవరు కూడా గట్టిగానే ప్లాన్ చేస్తుంది కదా, సింపతి, సానుభూతి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్ పేరే మార్చుకున్నాడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు. పోయి మహారాష్ట్రాలు ఇక్కడక్కడ కర్ణాటక తిరుగుతా అన్నాడు ఇదైనా. అయితే ఎంపీ ఎలక్షన్స్ అదే కదా, మీరు నేషనల్ పార్టీ అన్నారు. నేషనల్ ఏడున్నది? నేషనల్ పార్టీ స్టేటసే రాలేదు మీకు. ఇంకా ఎక్కడన్నా గెలిచిండ్రా? అది అక్కడ మహారాష్ట్ర పోయి 20 సర్పంచ్లకు ఉంటుంది, అది అంతే కదా మహారాష్ట్రలో. అది నేషనల్ పార్టీ అవుతుందా? 10-20 మంది సర్పంచ్ కొంటే అందరు గమనిస్తున్నారు. ప్రజలు ఓటేసేది దాని కొరకు. ఎక్కడ? నేషనల్ లెవెల్. ఈయన నేషనల్ లెవెల్ నేనే లేకపోయా. అయితే ఈయనకేసి ఏం లాభం? అంటే ఎంపీ ఎలక్షన్లో గురించి నేను మాట్లాడుతున్నాను, ఓవరాల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నా, ఓన్లీ ఇన్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. అయితే ఓన్లీ ఇన్ తెలంగాణ డెఫినెట్లీ డిస్టెంట్ థర్డ్ ప్లేస్కు పోతుంది. అది మా వల్ల కాదు, అది కాంగ్రెస్. సో ఇప్పుడు కేసీఆర్ని పలకరించి ఆయన్ని పలకరించే విషయం, పరామర్శించే విషయంలో మీ బీజేపీకి సంబంధించిన ఒక్క లీడర్ కూడా ఆయన వెళ్ళి పరామర్శించలే. కారణం ఏంటి? అందరూ నేను కూడా హైకమాండ్ నుంచి ఆర్డర్స్ అని అంటున్నారు. అంటే మీరు ట్వీట్ చేసిండొచ్చు కానీ హాస్పిటల్కి ఎవరు పోలే. కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పోయారు కదా, ముఖ్యమంత్రి కూడా పోయిండు. అంటే అది తీయగా చెంపదెబ్బ కొడుతందుకు. ఓకే, అందుకే పోయిండు రేవంత్ రెడ్డి గారు. మంచి తీయగా మాట్లాడుకుంటూ చెంపదెబ్బ కొట్టించిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఎంత హింసించిందో అందరికి తెలుసు. సాలిటరీ కన్ఫైన్మెంట్ చేసిండు జన్వాడ కేసులో. ఆయన ఎన్నో కేసులు పెట్టిండు. తర్వాత ఆయన సొంత బిడ్డ పెళ్లికి తీసుకుపోయినప్పుడు హ్యాండ్ కఫ్స్తో తీసుకుని అక్కడ తెరిచి మళ్ళీ లోపల పందిరిలు పోయి మళ్ళీ హ్యాండ్ కఫ్స్. ఇంత హింసించినా కూడా ఆయనకు దెబ్బ తగిలితే ఆయనకు హాస్పిటల్ ఉంటే పోయి కలిసి వస్తే ప్రజలు చూస్తుండ్రు. ఈయనటువంటి మనిషి కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎటువంటి మనిషి తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. అయితే సప్పుడేక మంచిగా తీయగా ఒక చెంపదెబ్బ వేసేసిండు. అది అట్లా నేను చూస్తా. కానీ మీరు వెళ్ళకపోవడానికి రీజన్ ఏమన్నా? మేము ఆల్టర్నేట్ అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా మీరు వెళ్ళలేదని అంటున్నారు బయట. కాదండి, రేవంత్ రెడ్డి పోయింది ఒక కారణం కొరకు. అండ్ కొంతమంది అనుకుంటే జితేందర్ రెడ్డి గారు పోయినట్టున్నారు కేసీఆర్ని కలుస్తేందుకు. పోతే తప్పేం లేదు, పోకున్నా తప్పేం లేదు. ఎందుకంటే ఆయన వేరే పార్టీ సోషల్ మీడియాలో పెట్టినాం మంచిగా, హెల్త్ వైజ్ మంచిగా ఉండాలి అండ్ రాజకీయాలే మేము కొట్లాడతాము. ఆ మెసేజ్ పోయింది. కిషన్ రెడ్డి గారు మోడీ గారితో పోయింది, మోడీయే పెట్టిండ్రు.